ఇంతకాలం మేం కావేరి అంటే ఒక రోజా పువ్వు అనుకున్నాం, కానీ దాని చుట్టూ ఎన్ని ముళ్ళుంటాయని ఇప్పుడే తెలిసింది. అత్తయ్య, అసలేం జరిగిందో తెలుసుకుని మాట్లాడండి. ఇంకా ఏం తెలుసుకోవాలి? కొంచెమైనా కృతజ్ఞత ఉండాలి కావేరి. నీ వల్ల ఈ కుటుంబం రోడ్డున పడిందని ప్రపంచం కోడై కూస్తున్నా మా భువన నిన్ను నెత్తిన పెట్టుకుంది. ఏ అత్తగారు ఏ కోడలికి ఇవ్వనంత ప్రేమను పంచింది. నీ వల్ల సర్వం కోల్పోయి డ్రైవర్గా మిగిలినా ఏ భర్త ఏ భార్యకు ఇవ్వనంత గౌరవం నీకిస్తాడు అర్జున్. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఇంటి పరువు తీస్తున్నావు. ఏ ఇంటి కోడలు చేయకూడని పనులు చేస్తున్నావు. అనసూయ గారు, ఒక్క మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఆవిడ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. అర్జున్ బాబు, ఆవిడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. నేనేంటో మీకు తెలీదా? తెలుసనే నిన్నటి వరకు అనుకున్నాను, కానీ నాకు తెలియని కావేరి ఉందని ఇప్పుడే తెలిసింది. అర్జున్ బాబు, ఏ కరెక్ట్ కాదా? నా కళ్ళతో చూశాను నువ్వు వాడితో మీ అమ్మింట్లో ఉండడం. నువ్వు ప్రేమ గురించి పెద్ద పెద్ద కొటేషన్లు చెప్పడం నా చెవులతో విన్నాను. మామూలుగా కాపురం చేయడానికి, ప్రేమించిన వ్యక్తితో గడపడానికి చాలా తేడా ఉంటుంది. మీరు చెప్పినవన్నీ నిజమే అర్జున్ బాబు, కానీ అసలేం జరిగిందో, అక్కడికి ఎందుకు వెళ్ళానో తెలుసుకోరా? అంతా చూసిన తర్వాత ఇంకా ఏం తెలుసుకోవాలి? అనసూయ, నువ్వాగు. మనవడా, శరీరానికి గాయమైతే మానుతుంది, మాటలతో మనసుకి గాయమైతే అది ఎప్పటికీ మానదురా. తను ఏం చెప్పదలుచుకుందో అది చెప్పనివ్వు. నువ్వు చెప్పమ్మా కావేరి. నేను విశాల్ కార్లో సైడ్కి వెళ్తుంటే అమ్మకి బాలేదని ఫోన్ వచ్చింది. స్నేహ నా మీద కోపంతో అమ్మని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయిందంట. తప్పని పరిస్థితుల్లో విశాల్ కార్లో అక్కడికి వెళ్ళాను. విశాల్ని వెళ్ళమని చెప్పినా అమ్మకి బాలేదని తను ఉన్నాడు అక్కడే. అవునా? మరి ఆయన గారికి చేయి తెగితే నువ్వెందుకు అంత ప్రేమ చూపించావు? నేను మనిషిని అనసూయ గారు. సాటి మనిషికి చెయ్యి తెగి రక్తం కారుతుంటే అతను ఎవరైనా నేను అలాగే ప్రవర్తించేదాన్ని. అర్జున్ బాబు, అమ్మ కోసం ఉప్మా చేస్తుంటే విశాల్ ఉల్లిపాయలు కట్ చేశాడు. అంతే తప్ప నేను ఏ తప్పు చేయలేదు. నువ్వు మహానటివి కావేరి. ఇంతకు ముందు భువన అడిగితే సైట్లో ఉన్నానని చెప్పావు. ఇప్పుడు నిజం తెలిసిందనగానే వేరే కథ చెప్తున్నావు. అయ్యయ్యో, అర్జున్ కళ్ళారా చూశాడనేసరికి మాటలు మార్చేశావు. కొంప సర్వనాశనం అయిపోవడానికి నీలాంటి కోడలుంటే చాలు.
కోడలి విలువ నీకేం తెలుస్తుంది అనసూయ? నెత్తిన జల్లుకోవలసిన గంగా జలాన్ని కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగించే మనిషివే నువ్వు. మీరెందుకు కావేరిని సమర్థిస్తున్నారు? తన ఇంటికి కరెక్ట్ కాదు. అవును, కావేరి ఇంటికి కరెక్ట్ కాదు.